ఈ దృశ్యం చూస్తుంటే మనసొక్కసారి తేలిపోతుంది. దేవతల్ని చూస్తున్నామా లేక ప్రేమలో మునిగిపోయిన ఇద్దరు మనుషుల్ని చూస్తున్నామా అనిపిస్తుంది. పద్మావతి అమ్మవారి చూపుల్లో ఆ మృదుత్వం, శ్రీనివాసుడి అభినయంలో ఆ ఆత్మీయత. ఇది భక్తి కాదు, ఇది ప్రేమకు మరో రూపం. సాక్షాత్తు శ్రీదేవి వలె ఉన్నావు. నీ దీక్ష ఫలించి నీకు శ్రీహరి వంటి వరుడే లభించుగాక. మనం దేవుళ్ళని ఎత్తైన స్థాయిలో ఉంచి చూస్తాం, కాని ఈ క్షణం వాళ్ళు కూడా మనలాగే అనిపిస్తారు. ప్రేమ పుట్టిన క్షణాలను మనసులోని మాటల్లో కాకుండా చూపుల్లో చెప్పే తీరు, ఇలాంటి భావాలను మన గుండెల్లోకి నెమ్మదిగా చేరేలా చేసే మాయ ఒకరే చేయగలరు. ద గ్రేట్ ఇళయరాజా గారు. మీ స్వరాలు దేవతల్ని కూడా మనసు కలిగిన ప్రేయసీ ప్రియులుగా చూపించగల శక్తి కలిగి ఉన్నాయి. అందుకే మీ సంగీతం వింటే కాదు, అనుభవించాల్సిందే. ఇట్లు మీ అదర్ సైడ్. ఈ లడ్డూలు స్వామికి నివేదన చెయ్యండి. అలాగేనమ్మా. పద్మావతి, తీర్థం తీసుకోమ్మా. పద్మావతి, లడ్డూ ప్రసాదం అందరికీ పంచిపెట్టమ్మా. మనోకార్య సిద్ధిరస్తు. వెళ్ళిరా తల్లి. స్వర్ణగర్భ రత్నగర్భ సుగంధి గోళ స్వరూపిణి అయిన భూదేవిని ముమ్మూర్తులా పోలి ఉన్న ఈ భక్ష్యం అంటే మన వరాహస్వామికి భూదేవి అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం. దాన్ని లడ్డు అంటారు. తిను నాయనా. తొందరపడ, తిందువుగానిలే యుగాంతం వరకు.